నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. నేమకల్లుకొండలో ఎలుగుబంటి సంచారం, భయాందోళనలో క్వారీ కార్మికులు. బీసీఏ కులాల పరిరక్షణ సమితి ఆందోళన. ఆంధ్ర బీసీ కులాలను తెలంగాణలో చేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు. అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో యువతి ఆత్మహత్య యత్నం. ప్రేమ పేరుతో మోసం చేశాడని యువతి ఆవేదన. ఆదిలాబాద్ వెల్లూరి కాలనీలో సర్ కార్యక్రమం. పిఎల్ఓలకు సూచనలు చేసిన మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్. అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం నేమకల్లుకొండల్లో ఓ ఎలుగుబంటి సంచరించడం స్థానికంగా కలకలం రేపింది. ఆహారం కోసం కొండపైకి ఎక్కిన ఎలుగుబంటి తిరిగి దిగేందుకు మార్గం లేకపోవడంతో శిఖరంపై చిక్కుకుపోయింది. వారిలో పనిచేస్తున్న కార్మికులు ఎలుగుబంటిని గుర్తించి వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ దామోదర్ రెడ్డి, బీట్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితులను పరిశీలించారు. ఎలుగుబంటి భయాందోళనకు గురి కాకుండా సురక్షితంగా అడవిలోకి వెళ్లేలా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కొండ ప్రాంతంలోని క్వారీలో కంకర తవ్వకాలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఎలుగుబంటికి ఎలాంటి హాని జరగకుండా సహజ ఆవాసంలోకి పంపించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అటవీ ప్రాంతాలకు సమీపంలో నివసించే ప్రజలు, క్వారీ కార్మికులు అప్రమత్తంగా ఉండాలని, ఎలుగుబంటి కనిపించిన వెంటనే అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. सर ओके కొట్లే కూడా వెనకాలే పట్టుకోవాలి. మాకు ఖచ్చితంగా సేఫ్టీగా మీరు కెమెరా ఎట్లా అంత పైకి ఎట్లెక్కిందా సార్? కోసం ఉన్న బయలుదేరాలి కదా. టిఆర్ఎస్ ప్రభుత్వంలో తొలగించిన ఆంధ్ర బీసీ కులాలను మళ్లీ తెలంగాణలో చేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని బీసీఏ కులాల పరిరక్షణ సమితి ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్ బషీర్బాగ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో
బీసీఏ కులాల పరిరక్షణ సమితి ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మళ్లీ ఆంధ్ర పెత్తందారుల చేతుల్లోకి వెళ్లే విధంగా కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం జీవోఎంఎస్ నెంబర్ 16 ద్వారా మార్చి 11, 2015 తేదీన బీసీ కులాలను తొలగించిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమను ఏ జాబితా నుంచి తొలగించారో అదే జాబితాలో చేర్చాలని ఆంధ్ర బీసీఏ కులాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారని వారు ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్రంలోని బీసీఏ కులాలు అన్ని రంగాలలో వెనుకబడి తీవ్ర అన్యాయానికి గురయ్యాయని, బీసీఏ కులాలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ను తెలుగు శాఖలో నేను 40 ఏళ్ల పైనుంచి బీసీఏ గ్రూప్ గురించి రక్షణ గురించి పాటుపడుతున్నాము. చాలా వరకు నెడల ప్రభుత్వం సానుకూలంగానే ఉంది. వీళ్ళు చాలా వరకు ఏదో ప్రయత్నాలు చేసుకుంటారు. ఎవరి ప్రయత్నం వాళ్ళు సత్య వరకు 27 కులాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కలపాలని 27 కులాలు తిరుగుతున్నారో 22 ఉండేది 27 అయినాయి, ఇంకా 8 అయినాయి. మరి ఉన్న 5%, 7% ఎక్కడ పోయిందో తెలియదు. ఇప్పుడు మేము ఈ మేము నేను 25 సంవత్సరాలు ప్రొఫెసర్గా చేసిన యూనివర్సిటీలో. మరి ఇతర డిపార్ట్మెంట్ మా మీద ప్రభుత్వం వాళ్ళు కొంత చిన్న ధనవంతులు ఉన్నారు. ఆ ధనవంతులు ఉన్నటువంటి కులాలు వాళ్ళు బాగా ఎరవేసి రిజర్వేషన్లో బీసీ ఏ గ్రూప్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ గ్రూప్లో ఒక పోస్ట్ ఉంది డాక్టర్గా. ముఖ్యంగా బీసీ కమిషన్ వాళ్ళు విజ్ఞప్తి చేసేది ఏంటంటే తొందరగా బీసీఏ గ్రూప్ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఇతర కులాలు కలపాలని చెప్పి ఆంధ్ర వాళ్ళు వాళ్ళ యొక్క రిపోర్టును చూసి వాళ్ళు ఇక్కడికి వాళ్ళు కారు, వాళ్ళకి ఇక్కడ ఉనికి లేదు, వీళ్ళు ఆంధ్ర వాళ్ళు, ఆంధ్రలో ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళని వాళ్ళు తీసేసినారు. జీవో వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ గెజెట్ కూడా వచ్చేసింది. కాబట్టి మీరు తీసేసినప్పుడు అందులో మున్నూరు కాపులను కూడా తీసేసినారు. మున్నూరు కాపులు అంటే ఇక్కడ పెద్ద జాతి, పెద్దవాళ్ళు అన్ని ఉన్నారు. ఆ స్థాయి వాళ్ళని కూడా వాళ్ళు కనికరం లేకుండా తీసేసారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బిచ్చప్ కులాలను కూడా తీసేయాలంటే ఎంత కష్టం కదా. కాబట్టి ఈ కులాల్లో ఎవరిని కూడా ఇతర కులాల వాళ్ళని కలపొద్దు అని చెప్పి మేము బీసీ కమిషన్ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసి అక్కడ సుప్రీంకోర్టు పంపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్రలో ఉన్నటువంటి కులాలు కూడా తెలంగాణలో బీసీలో కొనసాగినాయి. ఆంధ్ర తెలంగాణ ఏర్పడిన తర్వాత కొన్ని ఆంధ్రలో ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి కులాలను ఇక్కడ బీసీఏ గ్రూప్ నుంచి తొలగించడం జరిగింది. తొలగించిన తర్వాత మళ్ళీ కూడా వాళ్ళు తెలంగాణలో బీసీఏ కులాలలో కూడా కలపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ తక్కువ సంఖ్యలో ఉన్నారు, ఆంధ్రలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వాళ్ళని ఇక్కడ తక్కువ సంఖ్యలో ఉన్నారు. మన తెలంగాణ వాళ్ళు కొంతమంది ఆంధ్రలో తీసేసినారు, మున్నూరు కాపులు అంటే కొన్ని క్యాస్టులు తీసేసినారు. మరి ఆంధ్రలో ఉన్నటువంటి సంఖ్య ఎక్కువలో ఉన్న వాళ్ళు ఇక్కడ తక్కువ సంఖ్యలో ఉన్నారు తెలంగాణలో. వాళ్ళను బీసీఏ కులాలను కలపవద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో యువతి ఆత్మహత్యా యత్నం కలకలం రేపింది. మాజీ విద్యార్థి సంఘం నాయకుడు కుల్లాయప్ప ప్రేమ పేరుతో మోసం చేశాడని ఆరోపిస్తూ సోమలదొడ్డి సిపిఐ కాలనీకి చెందిన యువతి సోమవారం ఎస్పీ ఆఫీస్ లో ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆఫీస్ నుంచి ఆ ఫిర్యాదును రూరల్ పోలీస్ స్టేషన్ కు ఫార్వర్డ్ చేశారు. మంగళవారం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన యువతిని కులాయప్ప నేను నిన్ను పెళ్లి చేసుకోనని చెప్పడంతో యువతి అక్కడే ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన పోలీసులు యువతిని హుటాహుటిన అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సిఐ శ్రీకాంత్ మీడియాకు వెల్లడించారు. ఏం జరిగింది మా? ఓపిక లేదా? ఏం తీసుకున్నారు మా పాయిజన్ మీరు? ఫినాయిల్ తాగినారమ్మా? ఎందుకుమా? ఎందుకు తాగినారమ్మా? ఎందుకు తాగినారు ఫినాయిల్? తన స్టేషన్లో కూడా నన్ను పెళ్లి చేసుకున్నాను కరాఖండిగా చెప్పినాడు. నాకు తన జీవితం కావాల్సి లేదంటే నీ బతుకు నాకు జీవితమే వద్దు, బతికితే కుల్లై సాయంతోనే బతుకుతా. పోలీసు వాళ్ళు ఏమన్నారమ్మా? మిమ్మల్ని పోలీస్ స్టేషన్ పిలిపించినారు కదా, ఏమన్నారు? వాళ్ళు మాట్లాడుతాం కూర్చోమని చెప్పారు సార్. మీరు అంతలేకే ఫినాయిల్ తాగారంట కదా? అవును సార్, అంతకు ముందే తాగినా సార్. నీకేమైనా బెదిరింపులు వచ్చినాయా? ఏం రాలేదా?
తను నన్ను ఇంకా చేసుకోను అన్నందుకు నేను బతకకూడదు, ఇంకా ఉంటే తనతోనే ఉండాలన్నట్టుగా సరేమా. నిన్నటి దినము సోములదొడ్డి గ్రామానికి సిపిఐ కాలనీ చెందిన ఒక అమ్మాయి, 20 సంవత్సరాల గల అమ్మాయి పీజీఆర్ఎస్కి అంటే మండే గ్రీవెన్స్ డే ఎస్పీ గారి దగ్గర పోయి ఇట్లా కులాయి స్వామి అనే వ్యక్తి ఏఎస్ఎఫ్లో పనిచేస్తున్న డిస్టిక్ కార్యదర్శిగా పనిచేస్తున్న కులాయి స్వామి అనే వ్యక్తి అతను ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని చెప్పి నమ్మించి ఆమెను సెక్సువల్గా పలుమార్లు కలిసినట్టుగా, అదేవిధంగా వీళ్ళు బయట తిరిగినట్టుగా ఒకరొకరు ఆ విషయంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆమె ఈరోజు మధ్యాహ్నం పోలీస్ స్టేషన్కి వచ్చి మరి ఫిర్యాదు చేస్తే దాని మీద మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసిన అనంతరం మేము విచారణ కొనసాగుతుంది. సదరు ఎవరైతే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి సెక్సువల్గా పాల్గొని మోసం చేసిన, తరపు పెళ్లి చేసుకొని చెప్పి మోసం చేసిన కులాయిసాన్ని కూడా మేము అదుపులో తీసుకోవడం జరిగింది. రేపు మేము ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసిన అనంతరం కోర్టు ముందు హాజరుపరచాము. ఆ అమ్మాయి పెళ్ళి, ఈ అమ్మాయి ఏం చేసింది, పెళ్ళి కావాలని అడుగుతుంది అబ్బాయితోటి, అతనితోటి. అతను నేను చేసుకోని అంటున్నాడు. చట్టప్రకారంగా కేసు రిజిస్టర్ చేసినాం. దానికి అమ్మాయి సడన్గా ప్రొవొకేషన్లో అలా చేసుకోవడం జరిగింది. అమ్మాయి బాగుంది, అంటే జస్ట్ కొద్దిగా తాగినట్టుగా చెప్తుంది. మేము ఇంకా ఎందుకైనా మంచిది ఒక అమ్మాయి ప్రాణం అనేది. లేదే, మేము కేసు అప్పుడే రిజిస్టర్ చేసినాం. అమ్మాయి సూసైడ్ చేసుకోకుంటే మేము కేసు రిజిస్టర్. అమ్మాయి చెప్పింది కదా వాయిస్ కూడా, వాయిస్లో ఏం చెప్పింది, ఎంటీఎం వాళ్ళు పోయి విన్నారు కదా, అతను పెళ్లి చేసుకోలేదు అన్నాడు, నాకు మనస్తాపం చెందిన అని చెప్పి చెప్పింది. పెళ్లి చేయండి సార్ అని అడుగుతుంది. బలవంతంగా పోలీసులు చేయించలేము. చట్ట ప్రకారం కేసు రిజిస్టర్ చేసినాము. చట్ట ప్రకారంగా మేము అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. అమ్మాయి చెప్తుంది, ఎవరు లేని సమక్షంలో ఇంటర్ కాలేజ్ ముందర కారులో పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి చెప్పింది. అది కూడా స్టేట్మెంట్. ఆదిలాబాద్ బెల్లూరి కాలనీలోని 3వ వార్డులో సర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ పాల్గొని బిఎల్ఓలకు సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. నిర్ణీత గడువులోపు ప్రజలు ఎన్యూమరేషన్ ఫారంలు బిఎల్ఓలకు అందజేయాలని సూచించారు.
పార్లమెంటును ప్రజాస్వామ్యబద్ధంగా నడపాలన్నారు భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర నిరసన ఘటనపై ఆయన మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్ పై పార్లమెంట్ లో చర్చ జరగడంతో పాటు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్ ఘటనపై విచారణ జరిపించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్ లో వివరణ ఇవ్వాలని, రాహుల్ గాంధీ ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లు నెరవేరిస్తే పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరిస్తామని ఆయన తెలిపారు. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు నిన్న సాయంత్రం ప్రధానమంత్రి ఇంటి దగ్గర చేసినటువంటి ప్రొటెస్ట్. ఈ ప్రొటెస్ట్ లో 5 అంశాలు జితేంద్ర సింగ్ ఎవరైతే నిన్న చర్చలకు వచ్చిర్రో వారితో చర్చ చేయడం జరిగింది. అతను పార్లమెంటరీ అఫైర్స్ MOS. చర్చల్లో ముఖ్యంగా గత పార్లమెంట్ సెషన్ నుంచి మేము ఏదైతే అడుగుతున్నామో పేపర్ లీకులకు సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ గారు బాధ్యత తీసుకొని రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. రెండోది, ఈ పేపర్ లీక్ల మీద డిస్కషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది హౌస్ లో. దీని విషయంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ కి సమయం ఇచ్చి మాట్లాడించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అది మాట్లాడిచ్చే ఉంటే గత సెషన్ నుంచి ఈ రోజు ఈ యొక్క ప్రధానమంత్రి ఇంటి దగ్గర ధర్నా చేయాల్సిన పరిస్థితే వచ్చేది కాదు. మూడో అంశం వచ్చి మొన్న 20వ తారీఖు నాడు ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు విద్యార్థులను అమానుషంగా కొట్టినటువంటి విషయాన్ని ఇమీడియట్ గా ఇన్వెస్టిగేషన్ చేయించాలి. నాలుగోది, హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు దీని మీద అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేయాలి. ఐదోది, హోమ్ మినిస్టర్ గారు ప్రత్యేకంగా ఈ రోజు హౌస్ లోకి వచ్చి కూడా భారతదేశ ప్రజల ముందు మన జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ 5 డిమాండ్లను నిన్న రాహుల్ గాంధీ గారు పెట్టడం జరిగింది. ఈ 5 డిమాండ్లను కనుక ఈరోజు వాళ్ళు సభలోకి తీసుకురాకపోతే మేము ఎలాగో 10:30కు మేము నల్ల దుస్తులు ధరించి ప్రొటెస్ట్ చేపడుతున్నాం మకర్ ద్వార్ దగ్గర. దాంతో పాటు 11ంటికి మేము ఇచ్చిన డిమాండ్లను వాళ్ళు సానుకూలంగా స్పందించి ఈ రోజు కనుక ఈ ఫ్లోర్ మీద ఈ డిస్కషన్స్ అన్ని వచ్చినట్టయితే మేం పార్లమెంట్ ను సజావుగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాము. గతంలో మాదిరిగా ప్రతిపక్ష పార్టీలను మాట్లాడనీయకుండా ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తాయిలే అనుకుంటున్నారు కదా, నిన్ననే రాహుల్ గాంధీ గారు ఏం చేస్తారో చూపించారు. రానున్న రోజులలో ప్రజా సమస్యల మీద ప్రతిపక్షాలకు మైకులు ఇవ్వకుండా గొంతులు నొక్కే ప్రయత్నం చేయొద్దని కోరుకుంటున్నాము. ఎందుకంటే మేము ఎన్నుకోబడ్డది గెలిచి పార్లమెంట్కి వచ్చింది ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి. ఈ టోటల్ 18th లోక్సభలో ఎన్నో అంశాల మీద ఎన్నో సార్లు రాహుల్ గాంధీ గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు స్పీకర్ గారు మైక్ కట్ చేయడం జరిగింది. గతంలో కూడా మైక్ కట్ చేసినప్పుడు మేమందరం కూడా సస్పెండ్ కావడం జరిగింది. ఎందుకంటే మేము స్పీకర్ గారి దగ్గరికి వెళ్లి మళ్ళీ మైక్ ఇవ్వమని చెప్పినందుకు. ఇంత దారుణంగా ఈ యొక్క 18వ లోక్సభలో ఇంత దారుణంగా గతంలో ఉన్నటువంటి ఏ పార్లమెంట్ లో కూడా అంతకుముందు ఉన్న ప్రధానమంత్రులు ఎవరు కూడా ఇంత దారుణంగా వ్యవహారం చేయలేదు. ప్రతిసారి అప్పుడున్నటువంటి అపోజిషన్ పార్టీలో లల్లు ప్రసాద్ యాదవ్ గారు కానీ అప్పుడున్నటువంటి నాయకులలో ఉమాభారతి గారు కానీ ఎంతో మంది మనం ఉపన్యాసాలు చూసినాము. ప్రజా సమస్యల మీద కంటిన్యూగా డిస్కషన్స్ నడిచాయి. ఈ 18th లోక్సభలో కేవలం ఈ రోజు 2/3 మెజార్టీ రావాలని ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేయడము, రీజనల్ పార్టీస్ ని స్థానికేతర పార్టీలను టోటల్ గా ఉండకుండానే చేయాలని ఒక ఆలోచన. ఇదే నడుస్తుంది తప్ప ప్రజల సమస్యలను కానీ ప్రజల సమస్యల మీద చర్చ కానీ జరుగుతలేదు. ఇక నుంచి 2 సంవత్సరాలు గడిచింది, ఇది 3వ సంవత్సరం మొదలైంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ వైఖరిని మేము ఒప్పుకోము. ప్రజాస్వామ్య బద్దల్లో పార్లమెంట్ నడపాలి. ఈ రోజు మేము 10:30కు మకర్ ద్వార్ దగ్గర ఈ యొక్క నల్ల దుస్తులు ధరించి ధర్నా స్టార్ట్ చేస్తూ ఈ రోజు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం పార్లమెంట్ లో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఈ 5 అంశాల మీద చర్చ చేస్తారని చెప్పి. నీట్ విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసిన ప్రధాని మోదీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశారు. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర రాహుల్ గాంధీతో కలిసి నిరసనలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో నెంబర్ 1 పిరికోడు ఎవరంటే ప్రధాని మోదీనే అని విమర్శించారు. గత 10 ఏళ్లుగా ఏదైతే ముసుగు వేసుకుని ప్రజలను మోసం చేసిండో పార్లమెంటు ముట్టడితో యువత ఆ ముసుగును తీసేశారని తెలిపారు. కేవలం 2 ఏళ్ల పదవి కోసం పిల్లల భవిష్యత్తు అమ్ముకుంటున్నారని ఎంపీ వంశీకృష్ణ ఎద్దేవా చేశారు. మన భారతదేశంలో పిరికి నంబర్ 1 ఎవరంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి రేపు స్పష్టంగా తెలుస్తున్నది. ఇది మన దేశ యువత మేల్కొంటున్నారు, భారతదేశం మేల్కొంటుంది. మోడీ గారు ఏదైతే గత 10 సంవత్సరాలు ఏదైతే ముసుగేసుకొని ప్రజలను మోసం చేసిండ్రో, నిన్న యువకులందరూ పార్లమెంటు ముట్టడి కార్యక్రమంతో
ఆ ముసుగును తీసివేసినారని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. మోడీ గారికి పిల్లలు లేరు, ఆయనకు ఫ్యామిలీ లేదు. కాబట్టి నిన్న మన పిల్లలు, భారతదేశ యువత ఏదైతే వాళ్ళ ఏడుపు ఉండేనో వారికి వినిపించలేదు. మీరు చూడాలా, భారతదేశంలో నంబర్ 1 యాంటీ నేషనల్ ఎవరంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నది. గత 10 సంవత్సరాలు పిల్లల భవిష్యత్తుతోటి ఏదైతే వీళ్ళు ఆడుకున్నారో, నీట్ పేపర్లు అమ్ముకొని పిల్లల భవిష్యత్తు ఏదైతే వీళ్ళు నాశనం చేసిండ్రో, నరేంద్ర మోడీ గారు, ధర్మేంద్ర ప్రధాన్ గారు, వాళ్ళు సిగ్గుతో వాళ్ళిద్దరూ ఇమ్మీడియట్ గా తక్షణమే రాజీనామా చేయాలి. కానీ నిన్న లక్షలాది మంది వాళ్ళ నిరసన తెలపనికి నిన్న పాలేలి ముట్టడి కార్యక్రమానికి వస్తే వాళ్ళని అధ్వానంగా, అరాచకంగా కొట్టి, మహిళల బట్టలు చింపేసి కొట్టి, వాళ్ళ మీద టియర్ గ్యాస్ వేసి, చేతులు కాలు ఇరిగిపోయేటట్టు కొట్టి, మీరు ఏం సాధిస్తున్నారు? కేవలం 2-3 సంవత్సరాల పదవి కోసము మీరు పిల్లల భవిష్యత్తు అమ్ముకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా స్పష్టంగా తెలుస్తున్నది. మేము ఈరోజు పార్లమెంట్ లో కూడా స్పీకర్ గారికి మన భారతదేశంలో పిరికి నంబర్ 1 ఎవరంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి రేపు స్పష్టంగా తెలుస్తున్నది. ఇది మన దేశ యువత మేల్కొంటున్నారు, భారతదేశం మేల్కొంటుంది. మోడీ గారు ఏదైతే గత 10 సంవత్సరాలు ఏదైతే ముసుగేసుకొని ప్రజలను మోసం చేసిండ్రో, నిన్న యువకులందరూ పార్లమెంటు ముట్టడి కార్యక్రమంతో ఆ ముసుగును తీసివేసినారని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. మోడీ గారికి పిల్లలు లేరు, ఆయనకు ఫ్యామిలీ లేదు. కాబట్టి నిన్న మన పిల్లలు, భారతదేశ యువత ఏదైతే వాళ్ళ ఏడుపు ఉండేనో వారికి వినిపించలేదు. మీరు చూడాలా, భారతదేశంలో నంబర్ 1 యాంటీ నేషనల్ ఎవరంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నది. గత 10 సంవత్సరాలు పిల్లల భవిష్యత్తుతోటి ఏదైతే వీళ్ళు ఆడుకున్నారో, నీట్ పేపర్లు అమ్ముకొని పిల్లల భవిష్యత్తు ఏదైతే వీళ్ళు నాశనం చేసిండ్రో, నరేంద్ర మోడీ గారు, ధర్మేంద్ర ప్రధాన్ గారు, వాళ్ళు సిగ్గుతో వాళ్ళిద్దరూ ఇమ్మీడియట్ గా ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. నేమకల్లుకొండలో ఎలుగుబంటి సంచారం, భయాందోళనలో క్వారీ కార్మికులు. బీసీఏ కులాల పరిరక్షణ సమితి ఆందోళన, ఆంధ్ర బీసీ కులాలను తెలంగాణలో చేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు. అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో యువతి ఆత్మహత్య యత్నం, ప్రేమ పేరుతో మోసం చేశాడని యువతి ఆవేదన. ఆదిలాబాద్ బెల్లూరి కాలనీలో సర్ కార్యక్రమం, పిఎల్ఓలకు సూచనలు చేసిన మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.